మీరు ఎప్పుడైనా రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం గురించి విన్నారా? ఈ పుస్తకం మన జీవితాన్ని ఎలా మార్చగలదో దాని ప్రాథమిక భావనలు ఏమిటో తెలుసుకోవాలని ఉందా? ఈ సిరీస్లో మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలోని ముఖ్యమైన పాఠాలు 7 ఎపిసోడ్లలో విడదీస్తూ అవి మన ఆర్థిక జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవడానికి ప్రిపేర్ అవుదాం. పుస్తకంలో ఉన్న అప్తమైన ఆలోచనలను అర్థం చేసుకొని వాటిని మన జీవితంలో ఎలా ప్రయోగించాలో నేర్చుకోండి. ఈ పుస్తకం మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మార్గం చూపించగలదు. ఇప్పుడు మీరు కూడా రిచ్ డాడ్ పూర్ డాడ్ సూత్రాలపై పోకడలు మార్చి మీ యొక్క జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి సిద్ధమా? అయితే ఈ ఎపిసోడ్స్ను మిస్ కావద్దు. మీ జీవితం ఎలా మారుతుందో చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో పూర్ తండ్రి రిచ్ డాడీ మధ్య తేడా చూద్దాం. ఇలాంటి మనీ మ్యాటర్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేద తండ్రి మరియు ధనవంతు తండ్రి ఇద్దరి మధ్య ఉన్న తేడా మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. పేద తండ్రి తన జీవితాన్ని జాబు, స్థిరమైన జీవితం, భద్రతపై ఆధారపడి గడిపేందుకు ఇష్టపడతాడు. అతను అనుకుంటాడు బదిరిగా పనిచేసి భవిష్యత్తులో స్థిరంగా ఉండాలి. కానీ ధనవంతు తండ్రి జీవితాన్ని ఆర్థిక స్వాతంత్ర్యం, పెట్టుబడులు, వ్యాపారాలు మొదలైనవి ఎంచుకుంటాడు. అతను ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషించి సంపత్తి పెంచుకునే దృష్టిని కలిగి ఉంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్లోని ఉద్యోగమా వ్యాపారమా అనే అంశంపై వివరిస్తాను. ఇలాంటి మనీ మ్యాటర్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పని చేస్తూ సంపాదిస్తారా, లేక మీ వ్యాపారం ప్రారంభించి ఆర్థిక స్వాతంత్రం సాధించాలనుకుంటారా? పేద తండ్రి పని చేసుకుంటూ జీవించాలి అని నమ్ముతాడు. అతను జాబ్లో సమయం గడపడం, నెలవారీ జీతం పొందడం అంటేనే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని భావిస్తాడు. కానీ ధనవంతు తండ్రి జీతం మాత్రమే కాదు, మన సంపత్తిని పెంచుకోవాలి అని నమ్ముతాడు. వ్యాపారం, పెట్టుబడులు, సొంత స్థలాలు ఇవే సంపత్తి పెంచే మార్గాలు అని చెబుతాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆదాయం పెంచుకోవడం ఎలా అనే అంశాన్ని వివరిస్తాను. ఇలాంటి మనీ మ్యాటర్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంపత్తి పెంచుకోవడంలో పెట్టుబడుల పాత్ర ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. పేద తండ్రి పెట్టుబడుల విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. అతను ఖర్చులనే ఎక్కువగా చూస్తాడు. కానీ ధనవంతు తండ్రి ప్రతి రూపాయి ఇన్వెస్ట్ చేసే దిశలో ఉంటాడు. అతనికి తెలుసు పెట్టుబడుల ద్వారా మాత్రమే సంపత్తి పెరిగే మార్గం ఉంది. అతను రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, ఇతర పెట్టుబడుల ద్వారా ధనం సంపాదిస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్లోని సక్సెస్ అంటే ఫెయిల్యూర్స్ను ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. ఇలాంటి మనీ మ్యాటర్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయం సాధించడం కంటే ఫెయిల్యూర్స్ను ఎలా ఎదుర్కొంటారో తెలుసుకోవాలి. పేద తండ్రి వైఫల్యాలకు భయపడతాడు, వాటిని తన దారిలో ఆటంకంగా భావిస్తాడు. కానీ ధనవంతు తండ్రి విఫలతలను ఒక అవకాశంగా చూస్తాడు. అతను తెలుసుకుంటాడు ఎవరు రుచి చూడకుండా విజయాన్ని సాధించలేరు. విఫలతలు అనుభవాలు నేర్పుతాయి. మన బలాన్ని మరియు కష్టాలను తెలుసుకోగలిగితే అవి మన విజయానికి పునాది అయ్యే మార్గంగా మారుతాయి. డబ్బును ఎలా సంపాదించాలనే అంశంపై నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చిద్దాం. ఇలాంటి మనీ మ్యాటర్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంపత్తి పెంచడానికి మనం ఏ విధంగా నిధులను నిర్వహించాలో తెలుసుకుందాం. పేద తండ్రి తన సంపాదనను ఖర్చు చేసే దిశలో ఉంటాడు. అతను ఖర్చులు చేయటంలో జాగ్రత్తగా ఉంటాడు. కానీ సేవింగ్స్ పెంచడం, పెట్టుబడులు పెట్టడం గురించి పెద్దగా ఆలోచించడు. కానీ ధనవంతు తండ్రి తన ఆదాయాన్ని స్మార్ట్గా నిర్వహించడానికి, పెట్టుబడుల్లో పెట్టడానికి, డబ్బును పనిచేసేలా ఉంచడానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. ఇతను ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పనిచేస్తాడు. ఆర్థిక స్వాతంత్ర్యం మన లైఫ్ స్టైల్ను ఎలా మారుస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇలాంటి మనీ మ్యాటర్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనవంతులు ఎలా ఆలోచిస్తారు, వారి ఆర్థిక ధోరణి ఏంటో చూద్దాం. ధనవంతుడు తండ్రి సంపత్తి పెంచడం, పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడంపై మేల్కొల్పిస్తాడు. అతను తన పిల్లలకు తప్పుదారి వ్రాయకుండా సంపత్తిని పెంచుకోండి అని చెప్పుకుంటాడు. పెట్టుబడులు, వ్యాపారం, నిధుల నిర్వహణ ఇవి మొత్తం కూడా జీవితాన్ని మార్చి సంపత్తిని ఎలా పటిష్టం చేయాలో చెప్పేవి. ఇలాంటి మనీ మ్యాటర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.